ప్రజల్లో మార్పు రావాలి. మనం అందరం కూడా చేసే విధానంలో, చూసే విధానంలో కూడా మార్పు తీసుకొని వచ్చి ఆ మహనీయులు ఏ రకంగా ఈ భారతదేశాన్ని తయారు చేయాలని వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో అదే రకమైనటువంటి మార్గంలో మనం అందరం కూడా నడిచినప్పుడే వాళ్ళకి అసలు సిసలైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఈ రోజుకి కూడా 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా ఎక్కడ ఏ వివక్షత జరిగినా, ఏ ఇబ్బంది వచ్చినా, న్యాయం కోసం అయినా, చట్టం కోసం పోరాటం చేసినా మొట్టమొదటగా ఆయనకి అయ్యే గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని ఏదైనా ఉందనంటే అది మన భారత రాజ్యాంగం అనేది గర్వంగా ఈ రోజు వరకు మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం.